Good morning, Uji, Fadnan. Yeah, good morning, everyone. So morning is almost about to end. It's afternoon. So, okay, fine. So, I think I left you with a question yesterday. A question ఏంటంటే సర్కిల్లో ఒక పార్టికల్ తిరుగుతుంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఒక పాయింట్. సో ఇక్కడ ఒక పార్టికల్ స్టార్ట్ అయింది అయి ఇక్కడికి వచ్చింది, రైట్? సో ఈ యాంగిల్ థీటా అనే యాంగిల్ సబ్టెండ్ చేసింది. అంటే థీటా అనే యాంగిల్ ఇది రొటేట్ అయింది పార్టికల్. అంటే ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది. సో దిస్ ఈజ్ యాంగిల్ థీటా అండ్ ద రేడియస్ ఈజ్ ఆర్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ సింపుల్ టు ఫైండ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ distance traveled you can write d is equal to distance do so edo okati is r into theta. Simply length of the arc. So I hope you know that r into theta is nothing but length of the arc. Length of the arc. Suppose if theta is 90 degrees, distance ఏమవుతుందమ్మా? If theta is equal to 90 degrees, if theta is 90 degrees, then distance d is equal to r into 90 degrees కాదమ్మా, r into pi by 2 అవుతుంది. ఎందుకంటే ఇది డిగ్రీస్ లో ఉంది, మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఎందులో అంటే ఇది రేడియన్స్ లో. సో ఇఫ్ యు నో దట్ యునో 1 radian is how much? 180 by pi. Degrees. I think I wrote it reverse. 1 radian is pi by 180 into degrees. So you can use this concept. Like suppose you want 90 degrees. 90 degrees అంటే ఎన్ని రేడియన్స్ తెలుసుకోవాలనుకోండి. So for 90 degrees, how do you calculate? Pi by 180 into 90 తో మల్టిప్లై చేయాలమ్మా. అప్పుడు 90 by 180 అంటే pi by 2 కదరా. సో pi by 2 రేడియన్స్. అర్థమైందమ్మా? సో ఇక్కడ 90 degrees అంటే ఎన్ని రేడియన్స్ అంటే pi by 2. సో రేడియన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి ఎప్పుడైనా సరే. సో దట్ యు హ్యావ్ టు రిమెంబర్. సో డిస్టెన్స్ ట్రావెల్ అనేది థీటా ఈక్వల్ టు 90 అనేది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇఫ్ అనేది. అలా కాకుండా ఉన్నప్పుడు యాక్చువల్గా డిస్టెన్స్ ట్రావెల్ అంటే యూ హ్యావ్ టు షార్టెస్ట్ పాత్ అంటే ఇదే కదండి. ఇస్ ద షార్టెస్ట్ పాత్. సో ఏబి, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్. సో ఈ డిస్టెన్స్ ని సమ్ ఎక్స్ అనుకుందాం, అండ్ దిస్ ఈస్ ఆర్ అండ్ దిస్ ఈస్ అగైన్ ఆర్. సో విచ్ ట్రయాంగిల్ యు ఆర్ ఏబుల్ టు సీ దేర్? ఏ ట్రయాంగిల్ కనబడుతుంది అక్కడ? ఆ ట్రయాంగిల్ పేరు ఏమని చెప్పగలరా? దిస్ యాంగిల్ ఇస్ థీటా, మీకు తెలిసిందే. దిస్ ఈస్ ఆర్ అండ్ దిస్ ఈస్ ఆర్ అండ్ దిస్ ఈస్ ఎక్స్. సో మీరు ఎక్స్ కనుక్కోవాలి. ఎస్, వెరీ గుడ్ శరణ్. ఐసోస్లెస్. ఓకే, సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ అయినప్పుడు కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 2 other sides are known? ఎస్, కరెక్ట్. ఐసోస్లెస్, 2 sides are same. ఒక ట్రయాంగిల్ అమ్మ, ఈ రేడియన్ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? మీరు ఆన్సర్ రిప్లై ఇవ్వలేదు నాకు, అందుకే. డిగ్రీస్ ని రేడియన్స్ లో ఎలా మార్చాలో అర్థమైందా? లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేయిస్తాను నేను. ఓకే కదా? ఓకే, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి? ఓకే, గణేష్ ఒక ఎగ్జాంపుల్. సో 120 degrees ఇంటూ రేడియన్స్, 120 degrees ఇంటూ రేడియన్స్ లోకి మార్చాలి. ఎంత అవుతుంది అప్పుడు చెప్పండి? ఏం లేదు, సింప్లీ pi by 180 ఏదైతే ఉందో
దీన్ని ఆ డిగ్రీ ఏదైతే ఇచ్చానో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 63s 62s, సో ఇట్ బికమ్స్ 2π/3. అంటే 120 degrees ని రేడియన్స్ లోకి ఎలా రాయాలి అంటే 2π/3 అని రాయాలి. ఓకే, లైక్ ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా అదే సేమ్ మెథడ్. డిగ్రీస్ ఇచ్చి రేడియన్స్ లోకి మార్చాలంటే π/180 తో మల్టిప్లై చేయాలి. రేడియన్స్ ఇచ్చి డిగ్రీస్ లో మార్చాలంటే 180/π తో మల్టిప్లై చేయాలి. So now come back to this isosceles triangle. What is the value of x? X వాల్యూ ఎలా కనుక్కోవాలి? దీన్ని కనుక్కోవడానికి ఒక మెథడ్ నేను యూస్ చేస్తాను. అదేంటంటే ఇది ఐసోస్లెస్ కాబట్టి ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఈ లైన్ ని హైట్ అనుకోవచ్చు లేదా యాంగులర్ బైసెక్టర్ అనుకోవచ్చు. ది యాంగులర్ బైసెక్టర్. Angular bisector will be equal to that perpendicular bisector. ఈ పర్టికులర్ ఐసోస్లెస్ కేసులో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్లీ ఇది మిడ్ పాయింట్ కూడా అవుతుంది. ఇది x/2 అవుతున్నప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? θ/2. అప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయిందా లేదా? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ సైన్ θ/2? θ/2 కాదండి, θ/2 అంటే యాంగిల్ హాఫ్ అన్నమాట, హాఫ్ యాంగిల్. సో సైన్ θ/2, what is sine? Is it opposite by hypotenuse? So opposite is x/2 upon hypotenuse is r. x/2 by r అంటే x/2r. సో నీకు కావాలి, సో సైన్ θ/2 వాల్యూ ఎంత వచ్చిందండి అంటే x/2r. Then what will be the value of x? 2r sin θ/2. So x is equal to 2r sin θ/2, and this is nothing but the displacement. Circular path లో వెళ్ళేటప్పుడు displacement ఇది. Okay, displacement. So suppose if the particle covers, if theta is equal to 90 degrees అనుకున్నాము, పార్టికల్ ఎంత కవర్ చేసింది? 90 degrees కవర్ చేసిందండి. అంటే ఏ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చింది అనమాట, పర్పెండిక్యులర్ అంటే ఇక్కడికి వచ్చింది. అప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో చెప్పండి. ఫర్ ఇఫ్ theta is equal to 90 degrees, డిస్టెన్స్ మనం ఆల్రెడీ రాసాం. నో, for theta is equal to 90 degrees, distance is πr/2, and s అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 2r sin theta కి హాఫ్ అంటే 90 కి హాఫ్ ఎంత అంటే 45 degrees. Sin 45 is 1/√2. So it becomes 2r into 1/√2, which becomes √2r. Next, if theta is equal to 120 degrees, చేయండి అమ్మా. If theta is equal to 120 degrees అయితే డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ r theta కదా, అంటే theta డైరెక్ట్ గా 120 రాయకుండా రేడియన్స్ లో రాయాలి. సో మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం 120 degrees అంటే 2π/3 కాబట్టి. సో ఇక్కడ ఏం రాయాలంటే 2πr/3, రైట్? డిస్టెన్స్ ఇస్ 2πr/3. Then what would be displacement s? 2r sin theta కి హాఫ్ అంటే 120 degrees కి హాఫ్ ఎంత అవుతుందంటే 60 degrees. సో s would be sin 60 is √3/2 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. Then you will get √3r. Clear? Next, if theta is equal to
180 degrees. 180 degrees అంటే ఏంటి? సెమీ సర్కిల్. అంటే మొత్తం సెమీ సర్కిల్ ట్రావెల్ చేసింది అది. సెమీ సర్కిల్ ట్రావెల్ చేసింది అంటే ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి వచ్చింది. అప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతాయండి? Come on, answer. You can use the same concept. D is equal to సెమీ సర్కిల్ అంటే 180 degrees కదండి. 180 degrees ని రేడియన్స్ లోకి మారిస్తే ఎంత వస్తుంది? 180 degrees ని రేడియన్స్ లోకి మారిస్తే ఎంత వస్తుంది? పై వస్తుంది. వెరీ గుడ్ వశిష్ట. సో సింప్లీ పై ఆర్ కదా, పై ఆర్. యా కరెక్ట్, పై ఆర్. గుడ్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలమ్మా. ఎస్ ఇస్ ఈక్వల్ టు 2r sin theta by 2. థీటా అంటేనే 180 degrees, దానికి బై 2 చేస్తే 90 వస్తుంది. sin 90 is 1 కదా, సో 2r into 1 will give you simply 2r. అది మనం ఇక్కడ నుంచి కూడా చూసి చెప్పొచ్చు. ఎలా అంటే మొత్తం సెమీ సర్కిల్ ఇలా ట్రావెల్ చేసాడు, ఇలా ట్రావెల్ చేశాడు. ఎలా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చాడు. సో ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడంటే d is equal to pi r. అంటే ఈ మొత్తం లెంత్ ఎంత అంటే పై ఆర్ అనమాట. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేయాలి? ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ కి లైన్ జాయిన్ చేయాలి కదా. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ జాయిన్ చేస్తే మీకు క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది ఈ లైన్ ఈజ్ నథింగ్ విత్ ద డయామీటర్ కదా. డయామీటర్ ఇస్ ద డబుల్ ఆఫ్ రేడియస్ 2r. సో దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకేనా? కంప్లీట్ సర్కిల్ ట్రావెల్ చేశాడు అనుకో. ఇప్పుడు ఇఫ్ అ పార్టికల్ కవర్స్ కంప్లీట్ సర్కిల్, డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? కంప్లీట్ సర్కిల్ కవర్ చేస్తే డిస్టెన్స్ ఎంత అవుతుంది? Two pi r. 2 pi r is the distance traveled for complete circle. What will be displacement? 0. Very good. So if particle covers entire circle, if particle completes one rotation, then distance d is equal to 2 pi r, which is the circumference of the circle, and displacement will be 0. Right? So distance ki displacement ki meaning, I hope you understood now. ఎందుకు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందంటే కంప్లీట్ సర్కిల్ నువ్వు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో అక్కడికే వచ్చావు కదా. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయినావు, ఇలా మొత్తం తిరిగేసి ఇలా తిరిగి మళ్ళీ ఏ దగ్గరకే వచ్చావు. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 0 కదా. There is no response from your side. Very, very zero response, dull response. Only the Sharan Kumar, Vasista, Nandan, yes, Ganesh, Hamsika, these guys are only replying. Jump Anna, yes. వీళ్ళు తప్ప మిగతా ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఉన్నట్ట లేనట్ట ఏంటి అసలు? చాలా మంది ఉన్నారు. మెహుల్ రెడ్డి, జాయ్, ప్రిసిల్లా, ఇర్ఫాన్, ముజీఫ్, అక్షయ, హర్షవర్ధన్, జితిన్, నజీరుద్దీన్, కుందన్, సాహితి, ఆదిత్య. These guys, what are they doing? I don't know.
So this is about distance and displacement. Now we'll go to speed and velocity. Speed is, it's very simple. Distance traveled in unit time. So నేను డైరెక్ట్ గా ఇలా రాసేస్తాను. Distance traveled in unit time. అంటే 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో దాన్నే స్పీడ్ అంటారు. సో I can write speed is equal to distance by time. Here speed is a scalar quantity ఎందుకంటే distance కూడా scalar quantity కాబట్టి. Okay, scalar quantity. What do you think the unit of speed is? Yeah, distance by time అంటే d by t or x by t or ఏదో ఒకటి. As long as you know what you are doing, then the symbols doesn't matter. Okay, the unit of speed would be distance మీటర్ లో మెజర్ చేస్తారు కాబట్టి మీటర్ టైం సెకండ్ మీటర్ పర్ సెకండ్, లేదా చాలాసార్లు ప్రాబ్లమ్స్ లో కిలోమీటర్ పర్ అవర్ కూడా ఇస్తారండి. కిలోమీటర్ పర్ అవర్ which is like kmph అని రాయొచ్చు. కిలోమీటర్ పర్ అవర్. Yeah, kilometer per hour is also correct. Okay, so let us try to convert kilometer per hour into meter per second. Okay, so I'm doing it here. Good, Nagaruthik. So 1 kilometer per hour is kilometer అంటే 1 kilometer ని మీటర్ లోకి మార్చాలంటే 1 మీటర్ కిలోమీటర్ లో 1000 మీటర్స్ ఉంటాయి కదా, కిలో అంటే 1000 డివైడెడ్ బై 1 అవర్ లో 3600 సెకండ్స్ ఉంటాయి. సో డబుల్ జీరోస్ క్యాన్సిల్, 2 5s 10, 2 18s 5 by 18 meter per second. So 1 kilometer per hour is nothing but 1 kmph is 5 by 18 meters per second. అంటే kmph ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5 by 18 తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, yes, all of you are correct. For example, 36 kmph ఉందనుకోండి, 36 kmph. Convert this into meter per second. ఎలా చేయాలి? So 36 into 5 by 18, right? Very good, Vasista, very good. Hamsika, Sharan Kumar, nice, good. So 18 twos, so 10 meters per second. 36 kmph anna 10 meter per second anna okate. Good. Okay, so this is how we convert. So speed, ఇప్పుడు అర్థమైంది కదా, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఇది మీరు చదివే ఉంటారు. సో బట్ ఇట్స్ వాట్ ఇస్ సిలబస్, సో ఐ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. సో స్పీడ్. నౌ ఇట్ కమ్స్ వెలాసిటీ. వెలాసిటీ అంటే displacement in unit time. Displacement covered in unit time. దీనికి ఇంకో డెఫినేషన్ ఉంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని కూడా రాయొచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ in displacement is the best way to explain or express what is velocity. Okay, rate of change in displacement. So again you will write velocity is equal to displacement by time. S bar by t. Okay, fine. వెక్టర్ కాబట్టి అది
సో మనోడు ఎస్ బార్ బై టీ రాయాలన్నారు. ఎస్ బార్ బై టీ, సో ఇక్కడ చేస్తాను వి బార్ ఇస్ ఈక్వల్ టు ఎస్ బార్ బై టీ, డిస్ప్లేస్మెంట్ కాబట్టి. ఇట్స్ అ వెక్టర్ క్వాంటిటీ, ఇట్ హ్యాస్ డైరెక్షన్, ఇట్స్ అ వెక్టర్. And unit again same, units is meter per second or kilometer per hour. So these are like speed and distance, speed and velocity. So let's take a simple example to understand. A particle travels 100 kilometers, 5 kilometers in 30 minutes along straight line. Find its speed and velocity. A particle travels 5 kilometers in 30 minutes. Yeah. అయితే ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ అని చెప్పడానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తే స్పీడ్ వెలాసిటీ ఒకటే ఉంటాయి. ఎందుకని అలా ఉంటాయంటే 1/6 మీటర్ పర్ సెకండ్. సో వేరే యూనిట్స్ లో ఆన్సర్ ఇచ్చారు. సో బోత్ విల్ బి ట్రూ. లెట్ మీ డూ దిస్. సో how do you calculate speed or velocity? ఏదో v సింబల్ తీసుకున్నాం. v is equal to 1/360 kmph. Oh my god, అంత లేదు. స్పీడ్ is equal to distance by t కదా, s by t. yes, distance displacement. 5 kilometers ట్రావెల్ చేశాడు కాబట్టి దీన్ని 5 kilometers అని రాద్దాం. డివైడెడ్ బై 30 minutes. either 10 is correct ma. Sharon is correct. Hamsika, I think you made a mistake. Check it. 30 minutes అంటే ఎన్ని అవర్స్ రా? హాఫ్ అన్ అవర్ కదా. సో హాఫ్ అవర్ 1/2 hour. సో ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. దెన్ యూ హ్యావ్ 10 kilometer per hour. ఇలా చేయొచ్చు. లేదా దీన్ని ఒకసారి ఇంగ్లీష్ లో చదివితే ఆ పార్టికల్ అంట హాఫ్ అన్ అవర్ లో 5 kilometers వెళ్ళిందంట. 1 hour లో ఎంత వెళ్తుంది? 10 kilometers. అంటే 10 kilometer per hour, అంతే కదా. అలా కూడా కొన్నిసార్లు ఇట్ మేక్స్ సెన్స్. రైట్. సో దిస్ ఈస్ స్పీడ్ ఆర్ దిస్ ఈస్ వెలాసిటీ, బోత్ ఆర్ సేమ్. అయితే లెట్ us కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో 10 into 5/18. ఓకే, so this gives you 25/9. 2 తో క్యాన్సిల్ చేస్తే 2 5s 10, 25/9 మీటర్ పర్ సెకండ్. యూ డోంట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్, అంత ఇంపార్టెంట్ కాదేమో అది. నేను ఈ క్వశ్చన్ ఇచ్చింది జస్ట్ అలా చేయగలరా లేదా అని చూడడానికి. ఇప్పుడు ఇఫ్ ఎ పార్టికల్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, distance is equal to displacement. Correct hai na? Rendu same untai. Yes. So distance is equal to displacement for a particle traveling in straight line. Straight line లో ఇలా బెండ్ అవ్వకుండా వెళ్ళింది అనుకోరా, డిస్టెన్స్ ట్రావెల్ చేసిన ఫైండ్ అవుట్ చేసినా అంతే వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసినా కూడా అంతే వస్తుంది. సో డజంట్ మ్యాటర్. సో ఎప్పుడైతే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటాయో, స్పీడ్ వెలాసిటీ కూడా సేమ్ ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ డిస్టెన్స్ బై టైం. రెండిట్లో టైం కామన్ కాబట్టి
speed and velocity is same. So that's why we've done this one. Okay. Now, so if basic definitions, you might already know this. Now we'll go to the concept of average speed and average velocity. ఇవి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Average speed and average velocity. Always remember that average is calculated for the whole journey. Average is calculated for the whole journey. What is meaning of this, right? First of all, average speed is the total distance by total time. Average, yes, Akshaya, correct. See, మీరు చదివే ఉంటారు 10th లో 9th లో ఎక్కడో వచ్చే ఉంటాయి, బట్ మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. సో దట్స్ ఐమ్ రిపీటింగ్. Average speed, average speed is a total distance upon total time. Let us try to interpret this. Suppose ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరో ఒకరు ఏ నుంచి బి వరకు వెళ్ళాడు. స్ట్రైట్ లైన్ లో, ముందు స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడదు. ఏ నుంచి బికి వెళ్ళాడు. వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఒక పాయింట్ దగ్గరకు వచ్చాడు. ఈ డిస్టెన్స్ S1 ఇక్కడ రావడానికి టైం T1 పట్టింది. ఓకే, ఏ నుంచి ఈ పాయింట్కి వచ్చాడు, S1 అనే డిస్టెన్స్ కవర్ చేశాడు, టైం T1 పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ S2 అనే డిస్టెన్స్ కి తనకి T2 అనే టైం పట్టింది. మళ్ళీ ఇక్కడ S4 అనే డిస్టెన్స్ కి, S3 అనే డిస్టెన్స్ కి T3 అనే టైం, అండ్ S4 T4, అలా సోన్ చాలా సార్లు. సో అయితే ఈ డిఫరెంట్ డిస్టెన్సెస్ డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్స్, డిఫరెంట్ డిస్టెన్సెస్ డిఫరెంట్ టైమ్స్. సో హౌ డు వి ఫైండ్ ది average velocity is displacement and it's divided by time? Yes, total displacement by total time, correct. Okay, so how do you find out the average speed here? Average speed ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసాడమ్మా, S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4, అవునా కదా? వాడు ట్రావెల్ చేసిన టోటల్. వెరీ నైస్ అక్షయ, రైట్. You took an effort to type all that, I appreciate. So S1 plus S2 plus S3 plus S4 divided by, yes, Nagar Utvik, correct. Sum of the distance by sum of the times, Nandan, correct. All of you got it right. Total time enta ante T1 plus T2 plus T3 plus T4. This is absolutely correct. Okay, and same thing goes on with this average velocity also. But okay, that's not required, but okay. Somebody asked me to write this one, sigma S upon sigma T. Okay, fine. Okay, average speed. Now we'll discuss about average velocity. So what is average velocity? Total displacement, right? By total time. Yeah, by time.
వెరీ గుడ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో దీన్ని ఇలా సింబల్ ఇస్తున్నా వి యావరేజ్ అని, దానికి కూడా ఇవ్వచ్చు, జస్ట్ ఇచ్చాను. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. దీనికి ఇలా కూడా రాస్తారమ్మా, x2 మైనస్ x1 బార్ వెక్టర్ కదా ఇది, అపాన్ t2 మైనస్ t1. కొన్ని పుస్తకాల్లో డెల్టా ఎక్స్ బార్ బై టీ. డెల్టా అంటే తెలుసా అండి? డెల్టా అంటే తెలుసా? చేంజ్ ఇన్ పొజిషన్. డెల్టా అంటే చేంజ్. డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్. డిఫరెన్స్. సమ్ కాదు నాన్న, డిఫరెన్స్. డిఫరెన్స్. సమ్ అంటే సిగ్మా. Average velocity, of course, I'll take an example to explain you much better, but I'm just writing the definitions anamata. Average velocity ni ila rayochu. Okay, average speed and average velocity. So it is not necessary that both should be equal, but like I said in the previous case, if particle is moving in a straight line, then average speed and average velocity are equal. I mean, are same. Okay. Otherwise, average speed is greater than average velocity. Average speed ఎక్కువ ఉంటుంది. సరే, ఇది ఎలా చెప్పగలరు మీరు అనేది ఒక ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. బట్ ఈస్ దిస్ స్టేట్మెంట్ క్లియర్? ఈ స్టేట్మెంట్ లో ఫస్ట్ సే 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ ఓకేనా? ఇఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, దెన్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఆర్ ద సేమ్. అదర్వైజ్ అంటే అదర్వైజ్ కేసు ఎప్పుడు వస్తుందో చూద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. Now first we shall do an example to understand average speed and average velocity clearly. ఒకటే ఎగ్జాంపుల్ చూడండి. Let's say this is some 10 kilometers. $20 kilometers. And this is 25 kilometers. This is A, B, C. Okay. Boy starts at A. Reaches B in 1 hour.
stops at B for half an hour and finally reaches C in 2.5 hours from B. Find average speed and average velocity for the journey. What is the average speed? టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడమ్మా? ఏ నుంచి బీకి వచ్చాడు, బి నుంచి సికి వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? 30 కిలోమీటర్ కదా. టోటల్ టైం ఎంత పట్టింది? టోటల్ టైం యావరేజ్ స్పీడ్ రాస్తున్నాను. టోటల్ టైం ఎంత పట్టిందంటే ఇక్కడ 1 అవర్ పట్టింది. ఇక్కడ ఏం చేశాడు వాడు? హాఫ్ అన్ అవర్ ఆగాడు, హాఫ్ అన్ అవర్ హాల్ట్, తర్వాత ఇది 2.5 అవర్స్. సో యావరేజ్ ఒకవేళ మన టైం అయిపోతే రీజాయిన్ అవ్వండి. ఓకే, సో 30 కిలోమీటర్స్ అండ్ టోటల్ టైం ఎంత అంటే 1 అవర్ ప్లస్ ఈ ఆగింది కూడా యాడ్ చేయాలి. 1.5 అవర్ ప్లస్ దిస్ 2.5, totally 4 hours. So average speed is 30/4, 7.5 kmph. Okay, next session lo discuss చేద్దాం.